టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్లో మాకు సీటు వచ్చింది. అదేవిధంగా మాకు సీటు నచ్చలేదు, కాలేజీ నచ్చలేదు, మరి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అని స్టూడెంట్స్కి అయితే ఇలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. అన్ని డౌట్స్కి అయితే క్లారిఫికేషన్ వీడియో అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు యొక్క వీడియో అయితే ఎంజాయ్ చేయండి గైస్. చూసినట్టయితే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పి ప్రతి ఒక్క పాయింట్ అయితే అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ లైక్ డౌట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, మాకు ఇక్కడ కాలేజ్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు, మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం మంచి బెటర్ కాలేజ్ కోసం అని ఇక్కడ స్టూడెంట్కి డౌట్ అయితే ఉండడం జరిగింది. మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళవచ్చు. అదేవిధంగా మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్టు మీకు కొన్ని కండిషన్స్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే చెప్తాను గైస్. ఇక్కడ ఏదైతే మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్ ఇవ్వవచ్చు. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కానీ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లయితే ఏమవుతుందంటే, మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకుంటారు. మీకు ఆల్రెడీ మీకు ఏ కలర్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చింది, మీకు సీట్ అయితే అలొకేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ అడ్మిషన్ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ బెటర్ కాలేజ్ కోసం ఇచ్చారు. ఇన్ కేసు మీకు సెకండ్ కాలేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ కాలేజ్ యొక్క సీట్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఇన్ కేసు అదేవిధంగా మీరు యొక్క ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చారు, మళ్ళీ సీట్ రాకపోతే ఏమవుతుంది, ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాకపోతే మీకు ఇక్కడ ఒక్క సీట్ కూడా మీకు ఉండదు అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మీకు లేక ఏదైనా మీకు అగ్రీ ఉంటే, మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు అగ్రీ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సెకండ్ ఫేజ్కి అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీకు ఏమవుతుందంటే, ఇన్ కేసు మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏదో కొంతమందికి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు ఫైనల్ ఫేజ్లో కూడా అవకాశం ఉంటుంది ఇవ్వడానికి. స్టెప్ బై స్టెప్ అయితే మనం అయితే ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకో కండిషన్ అనమాట. ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే, సెకండ్ ఫేజ్లో మీకు సీటు వచ్చి ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చింది, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మీకు సీటు వచ్చింది. ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది కూడా ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. మీకు సెకండ్ ఫేజ్ సీట్ అయితే ఉండడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు అయితే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే మీ యొక్క డాక్యుమెంట్ తీసుకెళ్ళి కూడా మీ యొక్క కాలేజీలో రిపోర్టింగ్ చేసి అయితే అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు అనుకుంటారు, అన్న మాకు సెకండ్ ఫేజ్లో కూడా మాకు మంచి సీట్ రాలేదు, మరి మేము ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం అంటే కూడా ఫైనల్ ఫేజ్లో కూడా సేమ్ ఈ విధంగానే సెకండ్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ జాయిన్ అయితే మీకు ఫైనల్ ఫేజ్కి అయితే ఎలిజిబిలిటీ ఉందని మనకి ఇక్కడ ఏదైతే క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మన ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా. ఓకే, ఇవన్నీ కూడా గమనించుకోండి. ఓకే, అదేవిధంగా ఇది ప్రశ్న అనమాట స్టూడెంట్స్కి అయితే. మరి ఇంకో డౌట్స్ ఉంది. లైక్ ఏ విధంగా అంటే, ఈ యొక్క సెకండ్ ఫేజ్లో మరి వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఉంటాయా, మళ్ళీ ఇవ్వాలంటే కూడా మీరు మళ్ళీ ఇవ్వాలి. ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ అయితే కన్సిడర్ చేయాలన్నమాట. మీరు మళ్ళీ లాగిన్ ఐడితో యూజ్ చేసి మళ్ళీ సైన్ ఇన్ కాయి మీరు ఫస్ట్ ఫేజ్ మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇచ్చారో ఫస్ట్ నుంచి సేమ్ ఆ విధంగానే సెకండ్ ఫేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క డౌట్స్ని మీకు క్లారిఫై అయ్యి నేను అనుకుంటా ఉన్నాను గైస్. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్స్ నేను చూసి కూడా మళ్ళీ యొక్క రిప్లై వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, ఈ యొక్క వీడియో మీకు క్లారిటీ అర్థమైందని భావిస్తాను గైస్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.